అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో సిపిఐ 100 ఏళ్ల వేడుకను ఘనంగా నిర్వహించారు. సిపిఐ మండల స్థాయి నేతలు అజయ్ బాబు, మహమ్మద్ రఫీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇన్సఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి జాఫర్, సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి పాల్గొన్నారు. ముందుగా రైతు సంఘం సీనియర్ నాయకులు శ్రీరాములు చేతులు ఒక పార్టీ పిలుపునిచ్చింది, భారతీయ కమ్యూనిస్టు పార్టీ. ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి మండలంలోనూ ప్రతి చోట ఈ పార్టీలో కష్టపడి పనిచేసి నా కార్యకర్తలకు, పెద్దలకు, నాయకులకు గుర్తించి ఒక సన్మాన సత్కారాలు చేయాల్సిందిగా పిలుపునిచ్చింది. అందులో భాగంగా మా యాడికి మండలంలో మేము దాదాపు 60 మంది దాకా గుర్తించి వాళ్ళను సన్మానం, వాళ్ళు పార్టీలో పనిచేసి అసలు బాసినారు కాబట్టి వాళ్ళను మేము గుర్తించి మా సీనియర్లంతా కలిసి పార్టీ గుర్తించి ఒక 60 మంది దాకా సన్మానానికి పిలుపు ఇచ్చాము. అధికారంలోకి దేశంలో అయినా రాష్ట్రంలో రాకపోవచ్చు, కానీ దానికి ప్రత్యేకత ఎప్పటికీ ఉంటుంది. ప్రతి పార్టీ వాళ్ళు ఓడిపోతే కమ్యూనిస్టులు ఉండాలంటారు, ఎక్కడ చూసినా కమ్యూనిస్టులు ఉండాలంటారు. ఈ పెద్ద ఎత్తున పార్టీలో పాల్గొని కమ్యూనిస్ట్ పార్టీకి ముందుకు తీసుకుపోయి ఈ సంరక్షణ, అంటే రాష్ట్రం కానీ దేశం కానీ సంరక్షణ, నిజమైన సంరక్షణ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. సందర్భంగా గతంలో 1925 నుంచి ఈ రోజు వరకు మన పార్టీ కోసం పనిచేసి పార్టీలో వసూలు బాసినటువంటి పార్టీ కార్యక్రమాలు పాల్గొంటూ వసూలు బాసిన కుటుంబాలను మరో గౌరవించాలనే ఉద్దేశంతో వారి యొక్క మనకు అందుబాటులో ఉన్నటువంటి, మనకు సమకూరినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని యాడికి మండల శాఖ నిర్వహించడం, అలాగే జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకుల ఆదేశాల మేరకు పార్టీ కార్యనిర్వాహక కార్యక్రమంగా తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పనిచేసి ఈ అసూలు భాష చాలా మంది వీరులు ఉన్నారు ఈ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి. ఒక కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీని మాత్రమే స్వాతంత్ర సమరయోధంలో పోరాడి మరి స్వాతంత్రం తీసుకొచ్చి పెట్టారు. అటువంటి పార్టీ న్యాయం, ధర్మం కోసమే పోరాడుతుంది, బడుగు బలహీన వర్గాల కోసమే పోరాడుతుంది, నిబద్ధతగా ఉంటుంది, నిజాయితీగా ఉంటుంది. రైతులు, కార్మికుల జీవితాల్లో వెలుగులు తీసుకురావడానికి కమ్యూనిస్టులు అనేకమైనటువంటి పోరాటాలు చేశారు. పోరాటాలతో పాటు త్యాగాలు చేశారు. అనేకమైనటువంటి చట్టాలు రావడానికి, ఈ దేశంలో సమూలమైన మార్పులు రావడానికి కమ్యూనిస్టులు ఇదోదమైనటువంటి కృషి చేశారు. అంటే ఈ పద్ధతుల్లో అంతా కూడా మెడికల్ కళాశాల పనులకు శాంక్షన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు, కానీ సగం సీట్లు అనుకుంటా వాళ్ళని చెప్పినటువంటి లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమంటారన్నారు, మంగళగిరి మీద అంతా కూడా పాదయాత్ర ఏం చెప్పారు లోకేష్ గారు, మీరు ఏమంటారు లోకేష్ గారు అది చెప్పాలి. మీరే చెప్పారు మేము అధికారంలో వచ్చే 100% అంతా కూడా ప్రభుత్వ రంగంలోనే ఉంటుందని చెప్పారు, కానీ ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తా ఉన్నారు. కేవలం 5,000 కోట్లు కేటాయిస్తే అన్ని కూడా మొత్తం అంతా కూడా ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉంటే ఇవాళ డాక్టర్లు అయ్యే. బులెటిన్లో స్మాల్ బ్రేక్